వ్యక్తిగతంగా ఒక 2-3 మాటలు మాట్లాడాడు. వాటి గురించి కూడా నేను ఒక స్పష్టత ఇస్తున్నాను. ఏమిటంటే, నేను ఛాలెంజ్ చేశాను, అయ్యా రఘురామకృష్ణ గారు, నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని అగౌరవంగా మాట్లాడలేదు, మిమ్మల్నే కాదు ఎవరిని మాట్లాడలేదు. సీఎం గారిని కానీ, డిప్యూటీ సీఎం కానీ, లోకేష్ గారు కానీ, ఎవరిని, జగన్ గారిని కానీ ఎవరిని అనలేదు. అది మా నైజం కాదు, మా పార్టీ పాలసీ కూడా కాదు. నేను ఛాలెంజ్ చేశా, నేను అన్నట్టు మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్పినా కూడా నేను వింటాను, చేయలేకపోతే మీరు ఎమ్మెల్యేకి రిజైన్ చేయండి అని చెప్పాను. మీరు ప్రూవ్ చేయలేకపోయారు, నేను అగౌరవపరచలేదనేది మీరు యాక్సెప్ట్ చేశారు, అందుకనే ఆ మాట మీద సైలెంట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఎవరికైనా తప్పు చేసేటప్పుడు ధైర్యం అవసరం లేదు, కానీ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. మీరు రకరకాల పదాలు వాడారు, వాడిన పదాలు మీకేమాత్రం మానవతా విలువలున్నా, మనిషిని మీరు మనిషిగా గౌరవించే సంస్కృతి మీకున్నా, అది పొరపాటున అన్నామని కనీసంగా మీరు విచారం కూడా వ్యక్తం చేయడం లేదంటే ఎలాంటి వ్యక్తిత్వం ఇది అని అనుకోవాలి అనేది ఒక ప్రశ్న. ఈరోజు కూడా నేను డిఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు, మీ మీద డిఫమేషన్ కేసు వేసి కోర్టుకి లాగొచ్చు, ఎందుకంటే అలాంటి డెరోగేటరీ కామెంట్స్ మీరు పాస్ చేశారు. ఇప్పుడు కూడా వాటిని వెనక్కి తీసుకోకుండా, దానికి ఒక సారీ కూడా చెప్పకుండా దానిని కంటిన్యూ చేస్తూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ సంస్కారమా? ఇది మీరు నేర్చుకున్నటువంటి సంస్కారమా? మీరు ఈ విషయానికి సంబంధించిన ఒక వివరణ ఇవ్వాలి. మీరు ధైర్యవంతులైతే, మీలో పిరికితనం లేకపోతే క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే తప్పుని యాక్సెప్ట్ చేయడానికి ధైర్యం కావాలి. ఇక రెండో అంశం ఏంటంటే, రకరకాల మాటలు చెప్పారు మీరు, సెల్ఫ్ డబ్బా అది ఇదని మాట్లాడారు. నేను మాట్లాడాను సెల్ఫ్ డబ్బా అని మీరు అన్నారు. నేను మాట్లాడింది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా నేనేం మాట్లాడలే. మొబైల్ ఫోను నేనే కనిపెట్టాను, సత్యనాదెళ్లని నేనే సీఈఓ చేశాను, హైదరాబాద్ని నేనే నిర్మాణం చేశాను, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను, ఇట్లాంటి మాటలు నేను చెప్పుంటే అవి డబ్బాలు. మేము అట్లాంటి మాటలు ఏం చెప్పలా. యాజ్ పర్ రికార్డ్ ఏముంది, రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి జరిగినటువంటి ట్రాక్ రికార్డ్ ఏమిటి నాది అన్నది, విత్ ఆల్ ప్రూఫ్స్ విచ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, పేపర్ మీద ఉన్న అంశాలే నేను మాట్లాడాను తప్ప లేనటువంటి అంశాలు ఏవి కూడా నేను మాట్లాడలేదు. అలాంటప్పుడు అది సెల్ఫ్ ఎట్లా అవుతుంది? మీరు 5 సంవత్సరాలు ఎంపీగా ఏం చేశారు, 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏం చేశారు, మీ ట్రాక్ రికార్డ్ ఏంటి చెప్పండి. మా తాత మీద నేతులు దాగాడు, మూతులు వాసన చూడండి అని మీరు సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటున్నారు తప్ప నేను ఎక్కడ కూడా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమ కలిగించలేదు, అలాంటి మాటలు మాట్లాడలేదు. పాదయాత్ర గురించి కూడా మీరు కామెంట్ చేశారు. 2729 కిలోమీటర్లు పాదయాత్ర అంటే నిజంగానే పాదాల మీద నడిచినటువంటి యాత్రే చేశాం. మధ్య మధ్యలో కార్లు ఎక్కేసి, మధ్య మధ్యలో వెహికల్స్ ఎక్కేసి చేయలేదు, నిజాయితీగా చేశాం. అది 142 రోజులు, 100 గ్రామాలు, 1000 మందిని కలుసుకుంటూ, లక్షల మందితోటి ఇంటరాక్ట్ అయ్యి, నిజంగా రాష్ట్రంలో పేదలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అన్నది చూసిన తర్వాతే ఒక రాజకీయ పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన ఈ ఐక్యతా విజయపదం పాదయాత్ర నుంచి పార్టీ తీసుకొచ్చాం. పార్టీ గురించి కూడా మీరు కామెంట్ చేశారు, ఏదో పేరు వెరైటీగా ఉంటుందని. ఎస్, పేరు వెరైటీగానే ఉంది, లిబరేషన్ కాంగ్రెస్. ఎందుకంటే ఈరోజు అధిక జన పేదలు పేదరికంలో జీవిస్తూ మగ్గిపోతూ ఉన్నారు. ఆ పేదలకు విముక్తి కలిగించాలి, విడుదల చేయాలి, లిబరేషన్ తీసుకురావాలనే మేము ఒక ఐడియాలజీతో ఈ పార్టీని స్థాపించాం. ఐడియాలజీ అంటే మరి మీకేం అర్థమవుతుందో? ఎందువల్లంటే మీరు ఏదైనా ఒక పార్టీలో స్థిరంగా నిలబడితే మీకు ఒక ఐడియాలజీ ఉందని అనుకోవచ్చు. రోజుకో పార్టీ మార్చే వాళ్ళకి పార్టీ కానీ, పార్టీ సిద్ధాంతం కానీ ఎలా అర్థమవుతుంది? మా పార్టీ అయితే అధిక జన పేదలను అధికారం వైపు నడిపించాలని ఒక లక్ష్యంతో పూర్వీకులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం, మహాత్మా పూలే, సాహు మహారాజ్, పెరియార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీరందరూ ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో ఒక ఐడియాలజీతో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. మీరు అన్నట్టు మీరు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ వెరైటీగా ఉందన్నారు కదా, మా పర్ఫార్మెన్స్ కూడా వెరైటీగానే ఉండబోతుంది. ఏమి చేస్తుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అన్నది నేను మీకు చెప్పను, కానీ నాలాగా అంటే నా స్థాయిలో ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీకు గుబులు పుట్టించే పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో చేస్తుంది. మార్క్ మై వర్డ్స్. అలాగే ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే,
నేనేమైనా గాజులు దొడుక్కున్నానా అని తొడలు కొడుతున్నారు. అయ్యా మీరు మగవాళ్లే, మేము కాదనలేదు, కానీ ఆడవాళ్లను కించపరిచే విధంగా మాట్లాడకండి. అంటే గాజులు దొడుక్కున్న వాళ్ళంతా మనుషులు కాదా? అంటే ఆడవాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకేం అభిమానం ఉండదా? వాళ్ళకేం గౌరవం ఉండదా? అంటే గాజులు దొడుక్కున్నంత మాత్రాన వాళ్ళు పనికి మాలిన వాళ్ళ, చేతకాని వాళ్ళ, లేకపోతే చావలేని వాళ్ళ, శక్తి రంగాలు వేసుకున్నామా? ఏంటి ఆ మాటలు? అంటే ఒక జాతిని కించపరిచే మాటలు ఏంటి? మీరు కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి మహిళలుగా ఉన్నటువంటి ఆడవాళ్ళని మేమేమైనా గాజులు వేసుకున్నామా, బొట్లు వేసుకున్నామా, లంగాలు వేసుకున్నామా అని మాట్లాడుతున్నారంటే ఒక జాతిని, సగభాగం జనాభాని మీరు అవమానిస్తున్నారు. ఇలాంటి ధోరణి మారుకోండి మిస్టర్ రఘురామకృష్ణ. అవును, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే, కూటమికి మా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మాకు ఓటు అయిపోయినా పర్వాలేదని రఘురామకృష్ణ మాట్లాడుతున్నారు. కాబట్టి మన ఓటు వేసుకుంటే 35-36% ఓట్లు వస్తాయి. ఈరోజు 12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఎంత శాతం ఓట్లతో ఉంది అని అంటే 31% నుంచి 37% మధ్యలోనే 3 సార్లు ఎన్నికల్లో వారికి ఓట్లు వచ్చినాయి. త్రికోణ పోటీలో మనం బరిలోకి దిగినప్పుడు 36% కనుక మనం తెచ్చుకుంటే మనమే అధికారంలోకి వస్తాం. కాబట్టి ఇతను వద్దన్న వారికి ఓట్లు వేయడం ఎందుకు, మన ఓటు మనమే వేసుకుని అధికారంలోకి వద్దామని నేను చెప్తున్నాను. ఓటు వేసుకోవడానికి స్థాయి ఏముంది? ఓటు ఉందిగా. అంటే రాజకీయంగా నాయకుల ఎస్ వీఆర్ బిల్డింగ్ లీడర్స్. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక కాల్ ఇస్తున్నాము విత్ ఇన్ ఏ వీక్. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి 2029 ఎన్నికల వరకు ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్నటువంటి యువతను మేము పిలుపునిస్తున్నాం. వారందరికీ కూడా ట్రైనింగ్లు ఇస్తాం, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తాం, ఎలా జాతి నిర్మాణం చేయాలి, జాతికి తిరిగి సేవ చేయాలి అనేటువంటి అంశాలన్నీ మేము బాధ్యత తీసుకుని లీడర్షిప్ బిల్డ్ చేస్తాం. ఆ లీడర్షిప్ తోటి ఎన్నికల్లోకి వెళ్తాం.